హలో ఆల్, వెల్కమ్ టు వైజాగ్ బ్యాచులర్. గుంటూరులో దొరికే ఫుడ్ ఆంధ్రాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అని చాలా మంది చెప్పారు. ఇంక అన్ని మాటలు విన్న తర్వాత మనం ఆగుతామా? అందుకే ముందు రోజు ఫిక్స్ అయ్యి తర్వాత రోజు లింగంపల్లి గుంటూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కేసాను. ఈ ట్రైన్ మార్నింగ్ 4:40కి లింగంపల్లిలో స్టార్ట్ అయ్యి 9:30కి గుంటూరు అయితే రీచ్ అవుతుంది. లక్కీగా సీట్ దొరికింది. ఒక మంచి స్లీప్ అయితే వేసాను. డిలే ఏం లేకుండా ట్రైన్ కరెక్ట్ టైంగా గుంటూరు అయితే రీచ్ అయిపోయింది. పొద్దున్న నుంచి ఏం తినకపోవడంతో చాలా ఆకలి అయితే వేసింది. ఒక మంచి టిఫిన్ తిందామని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేస్తే హనుమాన్ టిఫిన్స్ చాలా దగ్గరలోనే ఉందని చూపించింది. అదే దగ్గరే కదా అని వాక్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. స్టేషన్ బయటకు రాగానే ఫుల్ గా ఒక లైన్ అంతా బుక్ సెంటర్స్ అయితే ఉన్నాయి. అలా ఇంకో 300 మీటర్స్ వాక్ చేయగానే మన ఫస్ట్ ఫుడ్ స్టాప్ అయిన హనుమాన్ టిఫిన్స్ కి అయితే వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత ఫస్ట్ నేను ఆర్డర్ చేసిన ఐటమ్ మన గుంటూరు ఫేమస్ అండ్ ఎంతో మంది చాలా ఇష్టంగా తినే పులిహోర దోశ. దోశ మీద ఒక గరిటెడు పులిహార వేసి తర్వాత కారపొడి అయితే వేశారు. దాన్ని నెయ్యితో బాగా రోస్ట్గా కాల్చి 2 చట్నీలతో అయితే సర్వ్ చేశారు. 2 చట్నీలు చాలా బాగున్నాయి. అలా పులిహార దోశ ఆ చట్నీలతో తింటుంటే చాలా టేస్టీగా అనిపించింది నాకు. దోశ తింటుంటే వేడివేడిగా చిట్టిడ్లీ వాయి అయితే తీశారు. నేనైతే ఒక గీ కారం చిట్టిడ్లీ కూడా ఆర్డర్ చేశాను. కారపొడి ఇడ్లీల మీద ఎంత గీ వేస్తారో చూడండి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత గీ వేస్తారని. దీన్ని కూడా 2 చట్నీలతో అయితే సర్వ్ చేశారు. చిట్టిడ్లీ టేస్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ప్రైజెస్ విషయానికి వస్తే పులిహార దోశ 40 రూపీస్ అండ్ చిట్టిడ్లీ 40 రూపీస్ తీసుకున్నారు. సో గుంటూరులో నా ఫస్ట్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందంటే అదిరింది. టిఫిన్ చేసేసాను. నెక్స్ట్ లంచ్ వరకు ఆగాలి కదా అని దగ్గరలో ఉన్న ఫీనిక్స్ మాల్కి అయితే వెళ్ళాను. అక్కడైతే ఫోన్స్ ఛార్జ్ చేసుకుని లంచ్ టైం వరకు అయితే వెయిట్ చేశాను. ఫైనల్లీ లంచ్ టైం అయితే అయింది. అండ్ లంచ్ చేయడానికి గుంటూరులోనే ఎంతో ఫేమస్ అయిన సుబానీ బిర్యానీ దగ్గరికి అయితే వెళ్ళాను. ఇదే పేరుతో సిటీలో ఇంకో 2 రెస్టారెంట్లు అయితే ఉన్నాయి. అయితే మిర్చి యార్డ్ దగ్గర ఉండే రెస్టారెంట్ ఒరిజినల్ అన్నారని అక్కడికే వెళ్ళాను. నేను వెళ్ళే టైంకి అప్పుడే ఒక బిర్యానీ హండీ అయితే ఓపెన్ చేశారు. వేడివేడిగా మటన్ బిర్యానీ బాగుంటుంది కదా అని ఒక మటన్ బిర్యానీ అండ్ ఒక చికెన్ ఫ్రై అయితే ఆర్డర్ చేశాను. ఇప్పుడు నేను చెప్పేది విని చాలా మంది అఫెండ్ అవ్వచ్చు, ఇంకా నన్ను తిట్టచ్చు కూడా. కానీ నేను ఇప్పుడు షేర్ చేసుకునేది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే. నేను ఇప్పుడు చేసే కమెంట్స్ హైదరాబాదీ బిర్యానీ మైండ్ లో పెట్టుకొని చేయట్లేదు. ప్రతి ఊర్లో ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ బిర్యానీ దొరుకుతుంది అండ్ నేను చాలా రకాల బిర్యానీలు కూడా తిన్నాను. అలాగే ఈ సుబానీ బిర్యానీ కూడా ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ బిర్యానీ. నేను ఫస్ట్ ముద్ద పెట్టుకోగానే నాకెందుకు టేస్ట్ అసలు నచ్చలేదు. ఆ బిర్యానీ అన్న ఫ్లేవర్ తెలియలేదు. అక్కడ ఇచ్చిన కట్ట గోంగూరతో కూడా ట్రై చేశాను, అయినా కూడా నచ్చలేదు. ఈ బిర్యానీలో 4 పెద్ద పెద్ద మటన్ ముక్కలు అయితే వేశారు. నాకు అస్సలు నచ్చలేదు. లిటరలీ బాయిల్డ్ మీట్ తిన్నట్టు అయితే అనిపించింది. నేను విన్న దాని ప్రకారం కరోనా టైంలో సుబానీ గారు చనిపోవడం వల్ల ఈ హోటల్ స్టాండర్డ్స్ అయితే పడిపోయాయంట. దాని తర్వాత బిర్యానీ టేస్ట్ అంతా పోయిందని చాలా మంది అయితే చెప్పారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎవరిని అఫెండ్ చేయడానికి అయితే కాదు. ఇది జస్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే. బిర్యానీ క్వాంటిటీ పరంగా చూసుకుంటే ఇద్దరికి ఈజీగా సరిపోతుంది. నేను కొంచెం తిని మిగతాది పార్సల్ చేసేమన్నాను ఎవరికైనా ఇచ్చేద్దామని. టోటల్ బిల్ అయితే 650 రూపీస్ అయింది. బిర్యానీ 450 అండ్ చికెన్ ఫ్రై 200. సుబానీ బిర్యానీ తినేసిన తర్వాత మళ్ళీ మాల్కి వెళ్ళిపోయి స్నాక్స్ టైం వరకు అయితే వెయిట్ చేశాను. నెక్స్ట్ టైం కి మంచి వంకాయ బజ్జీ తినడానికి పట్టాభిపురం వివేకానంద స్టాచ్యూ దగ్గర ఉండే షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. నేను ఈవినింగ్ 4:30 ఆ టైంకి అయితే వెళ్ళాను. నేను వెళ్ళేసరికి చాలా క్రౌడ్ అయితే ఉన్నారు. సన్నని వంకాయలు నూనెలో వేయించి దాని మధ్యలో మసాలా పెట్టి మళ్ళీ దాని బజ్జీ కింద అయితే చేస్తారు. ఆ తయారైన బజ్జీని తీసుకుని దాని మీద ఉల్లిపాయలు వేసి రెడ్ కలర్ తో లిక్విడ్ ఏదో ఉంది, దాని పేరు తెలిస్తే కమెంట్ చేయండి. అది వేసి దాని మీద పెరుగు అయితే వేసిస్తున్నారు. ₹10 అయితే తీసుకున్నారు ఒక బజ్జీకి. టేస్ట్ అయితే బాగా నచ్చింది నాకు. మధ్యాహ్నం ఎక్కువ లంచ్ చేయకపోవడంతో 3 బజ్జీలు తినేసాను నేను. బజ్జీలు తినేసిన తర్వాత నెక్స్ట్ గుంటూరు ఫేమస్ స్నాక్ ఐటమ్ అయిన ముంత మసాలా తినడానికి అయితే లక్ష్మీపురం వెళ్ళిపోయాను. ఇక్కడైతే 20 టైప్స్ ఆఫ్ ముంత మసాలాలు దొరుకుతున్నాయి. నేనైతే 3 రకాలు ట్రై చేశాను. నేను ఇక్కడ ఎగ్ ముంత మసాలా, మామిడికాయ ముంత మసాలా అండ్ టమాటా స్లైస్ అయితే ట్రై చేశాను. ముంత మసాలా టేస్ట్ ఎంత బాగుందంటే మేము ఇద్దరం వెళ్ళాము. ఫస్ట్ 3 ముంత మసాలాలు ఆర్డర్ చేసాము. టేస్ట్ నచ్చి ఇంకో 2 ఎక్స్ట్రా ఆర్డర్ చేసాము. అంత బాగున్నాయి.
ఒక ముంత మసాలా 40 రూపాయలు అయితే తీసుకున్నారు. సో ఇక్కడ బిల్ వచ్చేసి నాకు 200 అయితే అయింది. ఈ ముంత మసాలా తినేసిన తర్వాత ఫైనల్ స్పాట్ సుబానీ మాల్పూరి దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. ఇక్కడ దొరికే మాల్పూరీలు రోజు హైదరాబాద్, బెంగళూరు పార్సల్స్ వెళ్తాయంటే అంత ఫేమస్ ఇక్కడ. నేను వెళ్ళే టైంకి వేడివేడిగా మాల్పూరీలు అయితే వేస్తున్నారు. నేనైతే ఒకటి ఆర్డర్ చేశాను. 25 రూపీస్ అయితే తీసుకున్నారు. దీని టేస్ట్ అంతా వచ్చేది ఆ కోవా వల్లే. ఆ కోవా సపరేట్గా అమ్ముతారేమో అని అడిగాను కానీ అది అమ్మనని చెప్పేశారు. ఫైనల్లీ ఒక నిమ్మ సోడా తాగి నా గుంటూరు ఫుడ్ టూర్కి అయితే ఎండ్ కార్డ్ వేశాను. వీడియో నచ్చితే లైక్ చేసి నెక్స్ట్ ఏ ఊరు వెళ్ళి ఫుడ్ టూర్ చేయమంటారో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఫుడ్ రిలేటెడ్ కంటెంట్ కోసం వైజాగ్ బ్యాచిలర్ని సబ్స్క్రైబ్ చేయండి.